హాయ్ మా, ఎలా ఉన్నారు? క్యారెట్ బీట్రూట్ జ్యూసులు బాగా తాగుతున్నారా? తెల్లగా రావాలని, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలని, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వాలని, స్కిన్కి చాలా మంచిదని, స్కిన్ బ్రైట్గా వస్తుందని ఇంత ఇంత గ్లాసులు తాగుతూ ఉన్నారా? చాలా తప్పుమ్మా. మీరు రెగ్యులర్గా తాగారు అంటే నెలల తరబడి అది విషంలాగా మారుతుంది, టాక్సిక్. ఏదైనా కానీ ముఖ్యంగా విటమిన్ ఏ, క్యారెట్లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది, బీట్రూట్లో కూడా ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగితే తెల్లగా వస్తామని. ఇది పూర్తిగా అబద్ధం. నిజమ్మా. విటమిన్ ఏ గురించి చెప్పుకుందాం. విటమిన్ ఏ మనకు చాలా అవసరం కదా. కళ్ళు బాగుండాలన్నా, స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, బోన్స్ బాగుండాలన్నా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి, ఇట్లాంటి వాటిలన్నిటికీ మనకు విటమిన్ ఏ చాలా అవసరం. ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీకు ఒక విషయం తెలుసా అమ్మా? విటమిన్ ఏ ఎక్కువైంది అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ కడుపులో తిప్పుతుంటుంది, వామిటింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, కళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఎక్కువ ఊడుతుంది, డయేరియా వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, హార్ట్కి మంచిది కాదు, లివర్కి మంచిది కాదు, బ్రెయిన్కి కూడా మంచిది కాదు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలుసా మీకు ఇవి? నిజమ్మా. ఎందుకు చెప్తున్నాను అంటే విటమిన్ ఏ రేర్ విటమిన్ ఏం కాదు, చాలా వాటిల్లో ఉంటుంది. ఆకుకూరల్లో ఉంటుంది, క్యారెట్స్లో ఉంటుంది, బీట్రూట్స్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది. తింటూనే ఉంటాం మనము. ఒకప్పుడు ఫుడ్ సరిగ్గా దొరకనప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో ఎవరికీ ఉండడం లేదు. చాలా వరకు డాక్టర్స్ కొన్ని రోజులు తినమని చెప్తారు ఐ ప్రాబ్లం ఉంటే. దాన్ని మీరేంటి అంటే సంవత్సరాల తరబడి తింటారు. దానివల్ల ఎంత నష్టమో తెలుసా అమ్మా? విటమిన్ ఏ ఆయిల్ సాల్యుబుల్ విటమిన్, స్టోర్ అవుతుంది మన బాడీలో. లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా దానివల్ల. నిజం. కాబట్టి ఎక్కువగా తీసుకోకండి. మనకు డైలీ కావాల్సిన డోస్ ఎంతో తెలుసా మీకు? ఆడవాళ్ళకైతే 700 to 800 మైక్రోగ్రామ్స్, మగవాళ్ళకైతే 900 to 1000 మైక్రోగ్రామ్స్. ఇంకా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి, లాక్టేషన్ పీరియడ్లో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంతేకాని ఓ అంటూ ఒక పావు కేజీ క్యారెట్లు, ఒక 2-3 బీట్రూట్స్ ఇలా తీసుకోకూడదమ్మా. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలామంది ఈ జ్యూసులు తాగుతూ ఉంటారు మంచిది కదా అని చెప్పేసి. ఇది చాలా తప్పు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 20 years నుంచి నేను చెప్తూనే ఉంటాను, అలా తాక్కండి అమ్మా. ఒకవేళ మీకు చాలా ఇష్టము క్యారెట్ బీట్రూట్ జ్యూస్, రోజు తాక్కండి. ఈ క్యారెట్ మీకు ఆల్మోస్ట్ 80 to 85 grams ఉంటుందమ్మా. ఇంత క్యారెట్ దీంట్లో మీరు హాఫ్ తీసుకోవచ్చు. ఈ బీట్రూట్ కూడా 80 grams, ఇది కూడా మీరు హాఫ్ తీసుకోవచ్చు. ఇంత మాత్రమే తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. కావాలంటే కాంబినేషన్ ఇంకేదైనా కీరా కానీ టొమాటో కానీ ఏదైనా యాడ్ చేసుకోండి ఒకటి. కానీ రోజు కాదమ్మా, వారానికి 2-3 సార్లు మాత్రమే తాగాలి. అప్పటికే బోల్డ్ అంత విటమిన్ ఏ వస్తుంది. ఎందుకంటే ఆకుకూరలు తింటాం మనము. మామిడి పళ్ళ సీజన్ ఇప్పుడు. మామిడి పళ్ళల్లో బోల్డ్ అంత విటమిన్ ఏ ఉంటుంది. అవి రోజు తింటాం మనము. సో బ్యాలెన్స్ చేసుకునేది మనకు తెలియదు. మీరు పాతకాలంలో చూస్తే ఏది ఎక్కువ తినేవాళ్ళు కాదమ్మా, లిమిటెడ్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం 2-3 మామిడి పళ్ళు తింటాము, 2-3 క్యారెట్స్ తింటాము, మంచిది కదా అని చెప్పేసి. ఏది మంచిదైనా కానీ ఎక్కువ తిన్నాము అంటే విషంలాగే పనిచేస్తుంది అది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో క్యారెట్ బీట్రూట్ జ్యూసులు ఇంతింత తీసుకోకండి. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మేము ప్రతిరోజు ఆకుకూర తింటాం మేడం అని చెప్పేసి. ఆకుకూరలు కూడా మోడరేట్గా తీసుకోవాలిమ్మా. నేను బాగా అంత తినమని చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 75 grams to 100 grams. కానీ ఎలా చెప్తాను, దాంట్లో పప్పులో వేసుకోండి, లేకపోతే ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ వేసుకొని చేసుకోండి, ఇలా చెప్తాను. అంతేకాని ఆకుకూర ఉడకబెట్టి జ్యూస్ చేసుకోండి ఇలా ఎప్పుడు చెప్పను. నేనే కాదు, ఏ న్యూట్రిషనిస్టు చెప్పరు మీకు అలా తాగమని చెప్పేసి. మీకు అప్పటికి కూడా బోల్డ్ ఎంత వస్తుంది విటమిన్ ఏ. ఏది కూడా ఎక్కువ తీసుకోకండి, అలవాటు చేసుకోకండి అమ్మా. ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కదా. మీరు వంట చేస్తే అంటే కుక్ చేస్తే కూడా, బాయిల్ చేస్తే కూడా డెస్ట్రాయ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఇప్పుడు బి కాంప్లెక్స్, విటమిన్ సి అనుకోండి, మీకు డెస్ట్రాయ్ అయిపోతాయి.
మీరు ఎంత తిన్నా బాడీలో కూడా నిలబడదు, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ, డి, ఈ అండ్ కే స్టోర్ అవుతాయి మా బాడీలో. కాబట్టి వీటిని మరీ ఎక్కువ తీసుకున్నారు అంటే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో పద్ధతిగా మన ట్రెడిషనల్ వేలో మనం ఫుడ్ తీసుకున్నామంటే తగినంతగా మనకు సరిపోతుంది. అంటే ఎవరు కౌంట్ చేస్తారు చెప్పండి, ఇన్ని మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి, ఇన్ని ఇవి తీసుకోవాలని తెలియదు కదా. కాబట్టి 3-4 రోజులు ఆకుకూరలు తినండి, మోడరేట్గా తినండి, అన్నిట్లో మిక్స్ చేసుకొని తినండి. అలానే క్యారెట్ బీట్రూట్ జ్యూసులు కూడా 2-3 రోజులు తాగండి. ఇలా చేయండి. రోజుకు ఒక మామిడి పండు తినండి, లేదా ఫుడ్ మానేసి మామిడి పళ్ళు 2 తినండి, ఒక పూట ఫుడ్ మానేసి. ఇలా చేయండి మా. అంతేకాని మంచిది కదా అని చెప్పేసి నా కూతురు తెల్లగా రావాలి, నా కొడుకు బాగా బ్రైట్గా ఉండాలి, వాళ్ళ స్కిన్ భలే మెరుస్తూ ఉండాలని ఇంత గ్లాసుల జ్యూస్లు ఇవ్వకండి మా. చాలా తప్పు. ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటారు, మేడం మేము సంవత్సరం నుంచి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాం మేడం అని చెప్పేసి. తప్పుమ్మా, చాలా తప్పు. చాలా తప్పు చేస్తున్నట్టు మీరు. మనం తినే ఆహార పదార్థాల్లో చాలా వాటిల్లో విటమిన్ ఏ ఉంటుంది. జ్యూసులు కూడా మీరు మార్చుకుంటూ తాగండి. ఎన్ని జ్యూసులు ఉన్నాయి చెప్పండి, ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఈ జ్యూసులు తాగండి. ప్రతిరోజు 2-3 జ్యూసులు తాకండి మా. ఒక్క జ్యూస్ తాగండి ఏదైనా కానీ చాలు. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది మన లైఫ్ స్టైల్లో డిస్కస్ చేయాల్సిన విషయం కాదు, కానీ నేను ఎప్పుడూ ఇది చెప్పలేదు. హాయ్ టీవీలో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, కానీ దీని వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారు, వేరేగా ఉన్నారు, కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే చేతిలో మన హెల్త్ మనం పాడు చేసుకోకూడదుమ్మా. కంటి చూపు బాగా అవుతుందని చెప్పేసి విటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటే కంటి చూపు పాడవుతుంది. దానివల్ల ఎక్కువ తీసుకున్నందువల్ల పాడవుతుంది. స్కిన్ బాగుంటుంది, స్కిన్ మెరుస్తూ ఉంటుందని విటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నారంటే స్కిన్ డ్రై అయిపోతుంది. జుట్టుకు మంచిది అని చెప్పేసి తీసుకుంటే జుట్టు ఊడుతుంది. ఇలా చాలా వాటిల్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా. కాబట్టి లిమిటెడ్గా తీసుకోండి, చూసుకొని తీసుకోండి. జ్యూస్ తాగిన ఇంత గ్లాస్ జ్యూస్ తాగండి. చిన్న క్యారెట్, నేనైతే 1/4 బీట్రూట్ చెప్తాను, ఒక కీరా చెప్తాను. సో అది బ్యాలెన్స్ అవుతుందమ్మా. అలా చేసి తాగండి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.